ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। వేరియస్ కాన్స్టలేషన్స్ అండ్ ప్లానెట్స్ గురించి మనం చదువుకుంటున్నాం. మనకి విల్ ఆస్పెక్ట్ గురించి కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు మనకి. వాటి యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకుందాం మనం. There are two great handicaps in the first expression of Shambhala force in its true nature. శంబళ నుంచి ఇది ఎలా వర్తింపడుతుంది అన్నటువంటి దాన్ని మనకు ఫస్ట్ అవగాహన అవ్వాలంటే ప్రేమ అనేటువంటి దాన్ని చక్కగా మనం అవగాహనలో తెచ్చుకోగలగాలి. దట్ ఈస్ ద సిక్స్త్ వన్. కాబట్టి సెవెంత్ ఇస్ మొనాడ్, సిక్స్త్ ఇస్ మొనాడ్ అండ్ సెవెంత్ ఇస్ ది విల్. సో ఇది లోవర్ ఆస్పెక్ట్ లో డిజైర్ గా ఉంటుంటుందని, హయ్యర్ డిజైర్ అని ఇవన్నీ మనం చెప్పుకున్నాం. హయ్యర్ డిజైర్ కన్నా పైన ఉండేటువంటిది విల్ ఆస్పెక్ట్ అని. సో పరిపూర్ణమైనటువంటి ప్రేమ గురించి మనకి చూపించినటువంటి వారు క్రైస్ట్ ప్రిన్సిపల్ అని, ఇవన్నీ మనం చదువుకున్నాం లాస్ట్ క్లాస్ లో. సో ఈ టూ గ్రేట్ హ్యాండికాప్స్ ఇన్ ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది శంబళ. శంబళ యొక్క ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అది దాని చేత టూ గ్రేట్ హ్యాండికాప్స్ అంటే దాన్ని చక్కగా అవగాహన, దాన్ని చక్కగా పొందనటువంటి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చూస్తే ఇద్దరు మీరు చూడొచ్చండి అని చెప్తున్నారు. అందులో ఎవరెవరంటే ఒకళ్ళు మెయిన్గా ఈ సెల్ఫిష్ మోటివ్ తోటి పనిచేసేటువంటి వాళ్ళు, సెన్సిటివ్ నెగటివ్ జర్మన్ పీపుల్ and it's used by the Axis nations for material objectives. So వీళ్ళు ఒకటి. One is the sensitivity of the lower nature to its impact and its consequent prostitution to selfishness. ఒకళ్ళేమో కేవలం స్వార్థపూరితమైనటువంటి భావములతోటి ఉన్నటువంటి వాళ్ళు శంబళ ఎనర్జీని స్వీకరించి వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభమునకై ద విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది వాడటం. ఇలా ఉంటున్న వాళ్ళు ఒకళ్ళు. టూ గ్రేట్ హ్యాండికాప్స్ అంటే నెగిటివ్గా వాడుకుంటూ ఉండేటువంటి వాళ్ళని ఇద్దరుగా చెప్పారు. ఒకళ్ళు పూర్తిగా సెల్ఫిష్ మోటివ్ తోటి వాళ్ళు విల్ ఆస్పెక్ట్లో తోటి ఉన్నటువంటి దీన్ని శంబళ నుంచి వచ్చేటువంటి ఎనర్జీని స్వీకరించి వాళ్ళ లాభమునకే వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు. అంటే చోటులో ఇది ఎలా వర్తిస్తుందంటే మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే చోటులో విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంటుంది. అంటే సంకల్పం. ఈ సంకల్పం అనేటువంటిది కలిగినటువంటి దాన్ని తన సొంతానికి వాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఉదాహరణకి గుడి కడదాం అనేటువంటి సంకల్పం కలిగింది. ఈ గుడి నిర్మాణించడం, ఈ కాలనీలో గుడి ఏర్పాటు అవ్వడం అనేటువంటిది ఒక సంకల్పం దిగి వచ్చింది. అది 10 మందితో చెప్పాం, 10 మంది బాగుందన్నారు, ఇదంతా బాగుంది. ఆ గుడికి ఎలా చేస్తే గనక మనం దీనికి ఎప్పటికీ నిలబడిపోతాం. గుడి నిలబడడం వేరు, గుడితో పాటు మన పేరు కూడా నిలబడిపోవాలనేటువంటి భావం. కొంచెం జాగ్రత్త. సో ఇలాంటి దాన్ని సెల్ఫిష్ మోటివ్ తోటి చేసేటువంటి విల్ ఆస్పెక్ట్ అనమాట. అది ఫస్ట్ ఆస్పెక్ట్ గా చెప్పారు మనకి. తర్వాత ఏమంటున్నారంటే ద సెకండ్ ఈజ్ ది బ్లాకింగ్ హిండరింగ్ మోడల్డ్
at masked opposition of the well-meaning people of the world who talk vaguely and beautifully about love. Second world ఎవరంటే the second is the blocking, hindering, muddled, but masked opposition of the well-meaning people of the world who talk. Masked opposition. వీళ్ళు సెకండ్ వాళ్ళు ఎలా ఉంటున్నారంటే సెకండ్ కేటగిరీ వాళ్ళు బ్లాకింగ్, హిండరింగ్ అన్నారు. అంటే వీళ్ళు నిజానికి ఏంటంటే ఉదాహరణకు ఒక సంస్థ ఉందనుకోండి, సంస్థలో కొందరు బ్లాకింగ్, హిండరింగ్గా ఉంటారు. సంస్థ నుంచి బయట వాళ్ళుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి సంస్థకి ఏం సంబంధం లేదు. సంస్థలోనే ఉంటూ ఇప్పుడు అవసరం అంటారా, మననే ఆ కార్యక్రమం చేశాం కదా, ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకంటారు, ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. బ్లాకింగ్, హిండరింగ్ అన్నారు వాళ్ళని. blocking, hindering, muddled, but masked opposition of the well-meaning people of the world when talk vaguely and beautifully about love, but refuses to consider the techniques of the will of God in separation. According to them, that will is something with which they personally have not to do. They refuse to recognize that God works out his will through man, just as he is ever seeking to express his love through man. కొందరు ఎలా ఉంటారంటే మాస్టర్ గారు అంటే నిజంగా ఆయన లేకపోతే మన జీవితం లేదని అనేటువంటి ప్రవచనకారులుగా ఉండిపోతారు. ప్రవచనం మాత్రం అద్భుతంగా చెప్పేస్తారు, లోపల మాత్రం కార్యక్రమానికి, మాస్టర్ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ఏమీ చేయకుండా ఉండిపోతుంటారు. లేదా వీళ్ళలో ప్రేమ అనేటువంటి దాని గురించి ఎక్కువగా చెప్తారు, చాలా వివరంగా చెప్తారు, చాలా అద్భుతంగా ప్రవచనం చెప్తారు, చాలా చక్కగా వేరే సూచనలు ఇస్తారు, ఇవన్నీ బాగుంటుంది. కానీ నిజానికి సృష్టిలో ఉన్నటువంటి ప్రేమ గురించి కానీ, చక్కటి ప్రేమ భావం కలిగి ఉండడం కానీ వాళ్ళు ఉంటారు. వాక్కు రూపేణ ఉంటారు కానీ వ్యక్తి రూపేణ లేదా నిజంగా అది ఆచరణలో మాత్రం ఉండదు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఎవరు, సెల్ఫిష్ మోటివ్గా వాడుకునేటువంటి వాళ్ళు. సెకండ్ వాళ్ళు ఎవరు, ఇందులోనే ఉంటూ వాళ్ళు సరిగ్గా అవగాహన చేసుకోకుండా ఉండి దాని గురించి వాళ్ళు అనుకున్నటువంటి భావాలన్నీ చెప్తూ కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం ఏమాత్రం చేయకుండా ఉంటూ ఉండేటువంటి వాళ్ళు. అంటే దాని నుంచి లాభం పొందుతూ ఉంటారు, ట్రస్ట్ నుంచనో ఇంకోటి నుంచనో, కానీ వాడు ఏమీ పనిచేయడు అనుకోండి. అలాంటి వాళ్ళు కొందరు ఉంటుంటారు. వాళ్ళు కూడా సంబడి యొక్క ఫోర్స్ వాళ్ళు హ్యాండిక్యాప్ చేసేసినటువంటి వాళ్ళు. అది ఒకటి పాయింట్. ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ that his love through men, they will not realize that will could possibly express itself through the destruction of evil with all the material consequences of that evil. They cannot believe that a God of love could possibly employ the first divine aspect to destroy the forms which are obstructing the free play of the divine spirit. సో వీళ్ళ ద్వారా ఈ నెగిటివిటీ అన్నటువంటిది ఒకటి. అంటే ఏంటంటే అక్కడే ఉంటూ అక్కడ ఏర్పడేటువంటి వాతావరణాన్ని చక్కగా, అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ బేసిక్గా భగవంతుడు లేదా సృష్టిలో సంకల్పం అనేటువంటిది దిగి వస్తుంది. దాన్ని పరిపూర్ణంగా స్వీకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది చేయవలసినటువంటి పని. పరిపూర్ణంగా తీసుకుని తమ సొంతానికి వాడుకోవడం అంటున్నది ఒకటి. పరిపూర్ణంగా తీసుకొని వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు అనుకునేది ఏదో మాట్లాడేవాళ్ళు రెండో వాళ్ళు. ఈ రెండో వాళ్ళ గురించి అది చెప్తున్నారు ఇటువంటి. సో ఇది డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్ అంటున్నది ఎక్కువగా ఉంటుంటుంది వీళ్ళలో, విత్ ఆల్ ది మెటీరియల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ దట్ ఈవిల్. సో హిస్ లవ్ త్రూ మెన్, దే విల్ నాట్ బిలీవ్ దట్ విల్ కుడ్ పాసిబ్లీ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ త్రూ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్. వాళ్ళు తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ సంకల్పం అనుకున్నది అక్కడ సహజంగా ఏర్పడి, అంటే అక్కడ ఒక రూపం దాల్చి ఎక్కడైనా సరే ఉండకూడనటువంటి దాని వాతావరణాన్ని అది తీసివేయగలదు అన్నటువంటి విషయం వాళ్ళు మర్చిపోతారండి. అంటారు కారణకి ఆ సంస్థలో వీడుండి అవి ఇవి చేస్తున్నాడు అనుకోండి, ఆ సంస్థలోనే ఒకనొకడు ఉద్భవించి ఒకనొకడు వచ్చి ఈ ఉండకూడనటువంటి వీడిని అందరినీ వాడు తీసేస్తాడు శుభ్రంగా. ఎలా తీసేస్తారు? వీడే అసలు
ఈ ఉండకూడనటువంటి ఎవరినైతే అనుకుంటున్నా వాడే మెయిన్, అక్కడ సెక్రటరీ అయినా వాడే మెయిన్, ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉన్నారు. అయినా ఇది జరిగిపోతుందండి అంటారు. ఎందుకంటే సంకల్పం అంటుండేది అక్కడి నుంచి దిగి వచ్చినట్టు. అవసరమైతే ఆ యూనివర్సిటీని ఎత్తేస్తాడు వాడు, ఎత్తేసి కొత్త యూనివర్సిటీ కట్టేస్తాడు అక్కడ. ఇదంతా కూడా సంబడి నుంచి వచ్చేటువంటి కార్యక్రమంలో ఎంత భాగం అది తెలుసుకోండి అంటున్నారు. డిస్ట్రక్షన్ ఆఫ్ ఈవిల్ అంటున్నది ఏ దేని చేత నిర్ణయం పడుతుంటుంది అంటే అది ఆ సంకల్పం అంటుండే దానికే ఈ క్యారెక్టర్ కూడా ఉందండి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ వే ఇస్ డిస్ట్రక్షన్, సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ క్రియేటివిటీ. సో ఆ డిస్ట్రక్షన్ పార్ట్ అంటున్నది అక్కడ వచ్చేసి అదంతా తీసేస్తుందండి అని చెప్తున్నారు. Such people are individually of small moment and of the imperitance, but their masked negativity was a real uh, detriment to the ending of the war, of this war. Just as the masked negativity of the German people and their inability to take right action when Hitler's purposes were disclosed made possible the great inflow of ancient and focused evil which has brought the present catastrophe to man. Such people are like a milestone around the neck of humanity, crippling true effort, murmuring, "Let us love God and each other," but doing nothing but murmuring prayers and platitudes while humanity is dying. While humanity is dying, వీడు అంటే వీడు ఉపదేశాలు ఉంటుంది కానీ వీడు అక్కడ ఏమీ చేయడు. వీడు అందరూ చక్కగా ఉండాలి అది అంటుంటాడు కానీ వీడేమీ చేయడు. వీళ్ళందరూ కూడా కొందరు ఉంటుంటాడు అంటే మానవుల మధ్యలోనే వీడు బతుకుతూ. హిట్లర్ ఎలా అయితే ఫస్ట్ ఆయన ఉపదేశం ఇది చేసినప్పుడు వాడు చెప్పినటువంటి విషయాల్ని వాళ్ళు జర్మన్ పీపుల్ వాళ్ళు తీసుకున్నారు ఫస్ట్ వాళ్ళు. సో దాన్ని అది ఆ రకంగా ఆ ఈవిల్ ఆస్పెక్ట్ అంటుండేది రావడం కూడా సంబడ యొక్క నెగిటివిటీ, సంబడ యొక్క ఫస్ట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద డిస్ట్రక్షన్ ఆస్పెక్ట్, అది ఆ రకంగా వచ్చింది. యూ కెన్ ఈజీలీ appreciate the fact that the evocation of the energy of the will and its effect upon the independent, materialistically minded person might and would prove a disaster. It would simply agree to focus and strengthen the lower self-will, which is the name we give to realized and determined desires. మనలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఈ రకంగా రెండు ఆస్పెక్ట్స్ చెప్పేశారు. నెక్స్ట్ పాయింట్ మనకి ఏం చెప్తున్నారంటే the fact that the evocation of the energy of the will and its effect upon the unprepared, materialistically minded person might and would prove a disaster. ఆ వస్తున్నటువంటి ఎనర్జీని అన్ప్రిపేర్డ్ అండ్ నార్మల్ పీపుల్లో అది అందివ్వబడేటికి అది డిజాస్టర్ గాను ఒక డిస్ట్రక్షన్ గాను పెడుతుంది. ఇప్పుడు కూడా అంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి దాన్ని చక్కగా పొందనటువంటి వాడు ఎలా ఉంటుందంటే కనుక వీడిని వాడిని ప్రేయర్ చేయడం ముందు ఏదో అవతల పడేయండి. ఏంటండి ప్రేయర్ చేయకుండా ఉంటారు మీరు నిజంగా, అలా ఉంటుంది అంటాడు. ప్రేయర్ చేయకుండా ఉంటే మీరు అసలు ఇక్కడికి ఎలా వస్తారు సార్, మీరు గురు పూజలకు నాకు అర్థంగా మీరు అసలు గురు పూజలు బయటకు వెళ్ళారు, అలా ఉంటుందండి ఫస్ట్ ఆస్పెక్ట్. సో దాని నుంచి నెమ్మదిగా వీడు మారుతాడు అనమాట. ఫస్ట్ ఆస్పెక్ట్ అన్ప్రిపేర్డ్గా ఉంటుంటే వాడికి అలా వస్తుంది రేస్. డిటర్మైండ్ డిసైడ్ ఇచ్చింది నేను. It could then create such a driving force directed to selfish ends that the person might become a monster of wickedness. In the history of the race, one or two advanced personalities have done with dire results to the people of their time. One such figure, అది వాడు ఎలా ఉంటాడంటే వాడు ఒక మాన్స్టర్ లాగా తయారవుతాడు, ఒక రాక్షసుడు లాగా వాడు తయారై భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాడి యొక్క ఆహారంగా వాడు స్వీకరించేవాడుగా వాడు తయారైపోతాడు. అలాంటి వాడు ప్రపంచంలో ఇద్దరు ఉన్నారండి అన్నాడు. ఈ సంబడి నుంచి ఎనర్జీని ఈ రకంగా అంటే అన్ప్రిపేర్డ్ మైండ్ స్వీకరించినప్పుడు అది అలా ఉంటుంది. అంటే వీడిలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్ని వీడు టచ్ చేయాలండి వీడు ధ్యానంలో. అది అంత ఈజీ కాదు. అది చక్కగా వీడు టచ్ చేసినప్పుడు దాని నుంచి అందుతున్నటువంటి ఎనర్జీస్ని అంటే విల్ ఆస్పెక్ట్ని టచ్ చేయడం అంటే మనం చెప్పుకున్నాం ఎసాట్రిక్ సైకాలజీ. ఇది అనేక ఓన్లీ ధ్యానం ద్వారానే అక్కర్లేదు. చక్కటి బుద్ధిమయ కోసంలో విచ్చుకున్నటువంటి వాడు మంచి మంచి బిజినెస్ మ్యాన్లు వీళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా విల్ ఆస్పెక్ట్ టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు దాన్ని ఒక రైట్ యూస్కి తీసుకురావడం ఒకటి, ఒక రాంగ్ యూస్కి తీసుకెళ్ళడం ఒకటి, ఇలా ఉంటుంది. సో సాధన లేని మనస్సు, చక్కటి విధానం లేకుండా ఉన్నటువంటిది ఒక్కొక్కసారి రాంగ్ ఆస్పెక్ట్ వాటిలో స్టిమ్యులేట్ అయిపోతుంది. దానివల్ల వాడు డిస్ట్రక్టివ్లోకి వెళ్ళిపోతాడు. అదే మనకి హిట్లర్లోనే ఇంకొక ఆయన పేరు చెప్తారు మనకి ఇక్కడ వీళ్ళిద్దరు.
నేవో అన్నారు ఈయన. నెరో నెరో ఎన్ఈఆర్ఓ నెరో నెరో అండ్ హిట్లర్ వీళ్ళిద్దరూ కూడా చాలా ఈ కార్యక్రమాన్ని చేశారు. నెరో అన్నట్టు ఫస్ట్ సెంచరీ పర్సన్, హిట్లర్ ఏమో అన్నట్టు అది. What, however, has made the latter so dangerous an enemy and the human family is that during the last 2000 years, mankind has advanced to a point where it can also be responsive to certain aspects of this first trait. ఈ 2000 ఇయర్స్లో ఈ ఫస్ట్ ఆస్పెక్ట్కి మానవ జాతి ఎంతో ప్రభావింపబడింది. తద్వారా ఏం జరిగిందంటే హిట్లర్ దేర్ ఫార్ ఫౌండ్ అసోసియేట్స్ అండ్ కోఆపరేటర్స్ who added their receptivity uh, to his, so that an entire group became so responsive to agents with respect to energy expressing itself in its lowest aspects. This is what enabled them to work ruthlessly, powerfully, selfishly, truly, and successfully as the obstruction of all that attempted to impede their project and desires. సో ఆయన వెలుగుకు కొందరు ఆకర్షింపడ్డారు. ఎందుకంటే వీళ్ళు వెలుగు కొందరు, ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్ అన్నటువంటిది హిట్లర్ తీసుకున్నటువంటి దానికి కొందరు ఆకర్షింపడడం అంటే అది భూమి మీద కొంత ప్రభావం అంటుండే చూపుతుంటుంది. దానికి డెఫినెట్గా మానవ జాతి అంటున్నది స్పందింపబడ్డం అంటున్నది ఉంటుంటుంది. ఆ స్పందింపబడ్డంలో ఎవరైతే ఫస్ట్ ఆస్పెక్ట్ దగ్గరగా వెళ్ళగలుగుతారో వాళ్ళు ఆ హిట్లర్ చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు ఎస్ మనం ఇలా చేద్దాం అంటున్న భావం వాళ్ళకి రావడం. అందుకు అన్ని దేశాలు తిరిగిన ప్రతి దేశంలో వాళ్ళు కొందరు ఆయన కార్యక్రమానికి అలా వచ్చారు, వాడికి ఆయనకి అలా ఇది చేసుకుంటూ వెళ్ళిపోయింది అంతా. అది చెప్తున్నాను. There is only one way in which focused evil will, with its responsiveness to the Shambhala force, can be overcome, and that is by the opposition of an equally focused spiritual will. ఈ నెగిటివ్గా ఇంత ప్రభావం చూపించినటువంటి దానికి అంతే దిశగా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అంటుండేది బిల్డప్ అవ్వాలి ఇక్కడ. ఇట్ ఈస్ ప్యూర్ ఎనర్జీ, ధనం లాంటిది అది. ధనం బ్యాంకులో లేదా మన అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు. ఆ డబ్బుని మనం ఒక నెగిటివ్గాని వాడచ్చు, ఒక పాజిటివ్గాని వాడవచ్చు. నెగిటివ్గా వాడితే వాడు తాగి తందనాలాడి రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళందరినీ కొట్టి లాగి ఇంకా వాడి దగ్గర డబ్బులు కూడా లాక్కుని ఇలాంటి పనులు చేసే విధానంలోకి తీసుకెళ్ళిపోతుంది ఒకటి. ఇంకొక రకం, ఆ రకం వాటిలో తగ్గిపోవాలంటే ఇటు ఒక సద్భావం, సత్ప్రవర్తన కలిగినటువంటి భావాన్ని పెంచగలిగేటువంటి స్థితి కూడా అంతే ఈక్వల్గా ఉండాలి. వాడి పక్కనే ఇది ఉండాలి. అప్పుడు అది తగ్గిపోతుంది, ఇది పెరిగిపోతుంది. అక్కడి నుంచి అలా వస్తుంటుంది ఎనర్జీని వస్తున్నటువంటి దాన్ని వీడు ఎలా వాడుతున్నాడు అనేటువంటిది కొంత ఇక్కడ విషయం. స్పిరిచువల్ విల్గా ఈవిల్గా వాడుతూ ఉంటే అది పరిస్థితి. స్పిరిచువల్ విల్గా దాన్ని స్వీకరించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసేస్తారు వాడు. సంబడి నుంచి తీసుకుంటున్న ఎనర్జీస్ని స్పిరిచువల్ విల్గా తీసుకోవడం అంటాడు. స్పిరిచువల్ విల్ అంటే చక్కటి సాధన చేయడం అండి. ఒక మాట, చక్కగా సాధన చేయడం. ఇది తీసుకున్నటువంటి వాడికి సంబళ ఎనర్జీతో వీడికి లింకప్ దొరుకుతుంది. సంబళ ఎనర్జీతో వీడికి లింకప్ దొరికినటువంటి వాడు భూమి మీద చేసేటువంటి పనులు అద్భుతంగా ఉంటాయి. అంతే, తిరుగులేదు. వాడు ఏది పెట్టినా సరే టకటకగా అలా వస్తుంది. ఎందుకంటే సంకల్పం అక్కడ ఏంటి, ఆ సంకల్పం వీడి సంకల్పం కాదు, దైవ సంకల్పం. దాంట్లో వీడు భాగంగా ఏం చేయాలంటుంటుంది వీడు వర్తిస్తుంటాడు, అది చేసుకుంటూ వీడు వెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఆయన యొక్క సంకల్పం భూమి మీద నిర్వహింపబడడం అంటే మనం ఆలోచిస్తే మన ఇంట్లో జరగడం. మనం ఏదైతే ఇంట్లో ఎలా ఉండాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఏది ఎప్పుడు ఎలా ఉండాలి, మనం అనుకున్నట్టుగా మన ఇల్లు ఎలా అయితే పెట్టుకుంటుంటామో, ఎలా అయితే పనులు చేసుకుంటుంటామో అది దైవ సంకల్పం సృష్టిలో. సో దానితో వీడు ట్యూనప్ అయి వీడు పనిచేయడం అంటే చాలా విశేషంగా పెడుతుంటుంది అన్నట్టు. అది ఇక్కడ చెప్తున్నా. స్పిరిచువల్ విల్ దానికి ఈక్వల్గా ఉండాలి ఎప్పుడు. అప్పుడే ఈ ఈవిల్ రిజల్ట్స్ అనేటువంటి తగ్గించేయచ్చు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో కూడా కొందరు ఈవిల్గా కొందరు పనిచేసేటువంటిది ఉంటుంది. సంబడ ఎనర్జీని స్వీకరించి అటువంటి వాడు వచ్చాడంటే ఒక 100 మంది నుష్కాకి అన్నటువంటి లేపేస్తాడు. అది జరుగుతుంటుంది. మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గుడ్ విల్, అది ఇది జరగాలంటే వీడు గుడ్ విల్ అంటే స్పిరిచువల్ విల్ అటువంటిది పెంచాలి. డిస్ప్లేడ్ బై రెస్పాన్సిబుల్ మెన్ అండ్ ఉమెన్ of goodwill who can train themselves to the sensitive to this type of new incoming energy and can learn how to invoke and evoke it. Goodwill కలిగినటువంటి ఎలా దాన్ని పొందాలి, ఎలా దాన్ని చోట్లో ఉన్నటువంటి వెలుగుని వీడు ఆకర్షించుకోవాలి, ఎలా వాడు దాని అనేది ఇన్వోక్ చేయాలి. అది how he should pray and how he should draw this సంబడ ఎనర్జీ into his will. అది చక్కగా తెలుసుకోండి. అద్భుతంగా ఉంటుంది జీవితం. అది చెప్తున్నారు ఇక్కడ. You can consequently see why there was more than one casual use of a correct word in my mind
when the terms of goodwill and of the will to good were discussed. All the time I had in my thoughts not just kindness and good in intention, but the focused will to good. జాగ్రత్తగా చదువుకోండి నేను చెప్పేటువంటి విషయంలో కేవలం సద్భావం కలిగి ఉంటే సరిపోదండి, సత్ కార్యక్రమం ఉండాలండి అంటున్నాడు. విల్ టు గుడ్ అది ఉండాలి. గుడ్ విల్ ఈజ్ డిఫరెంట్, విల్ టు గుడ్ ఈజ్ డిఫరెంట్. అది ఈ రెండు పదాలు నేను రాస్తున్నాను, మీరు జాగ్రత్త చదువుకోండి. స్పిరిచువల్ విల్, గుడ్ విల్ అంటే మంచి భావం కలగడం, విల్ టు డూ గుడ్ మంచి పని చేసేటువంటి దానిగా దిగి రావాలి భూమి మీదకి. సద్భావం కలిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఉదాహరణకి తప్పుగా అనుకోకండి, గురుపూజలకు వచ్చే వాళ్ళందరూ కూడా గుడ్ విల్ కలిగినటువంటి వాళ్ళు, కానీ అందులో కొందరు మాత్రమే గరిట పట్టుకుని వడ్డించేటువంటి కార్యక్రమంలోకి వస్తారు. అది అట్లా ఊరిని జస్ట్ కంపారిజన్. In my thoughts, focused will to good, which can and must evoke the సంబడ ఎనర్జీ and yours. అది will to good అన్నటువంటిది ఏంటంటే అది మాత్రమే సంబడ ఎనర్జీని స్వీకరించగలదు. మంచి పని విల్ టు గుడ్ అన్నటువంటిది చేసేయగలిగేటువంటిది ఇది ఉండాలి. గుడ్ విల్ కలిగి ఉండడం వేరు, విల్ టు గుడ్ ఈజ్ డిఫరెంట్. అది మంచి భావం కలిగి ఉండడం, చక్కగా పూజ చేసుకోవడం, ప్రేయర్ చేసుకోవడం, ఇదంతా గుడ్ విల్. విల్ టు గుడ్ అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మనం చక్కగా ఏం పని చేయగలుగుతాం. ఈ రోజంతా మనం ఆదివారం ఖాళీగా ఉన్నాం, ఏం లేదండి ఇక్కడ మేము డిస్పెన్సరీ పెట్టుకున్నాం, సరే సార్ నేను కూడా వచ్చి హెల్ప్ చేయొచ్చా మీకు, రండి సార్ మోస్ట్ వెల్కమ్, మీరు కూడా వచ్చి మా దగ్గర ఏమైనా మీకు చేత నేను సహాయం చేయొచ్చు అటువంటి మనం పిలుస్తాం. వాడు వస్తాడు, వాడు ఏదో పని చేస్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ విల్ టు గుడ్. అది అది పనిచేస్తుంది. సో అది అది ఎక్కువగా సంబడ ఎనర్జీని స్వీకరించగలదు అంటున్నారు ఇక్కడ. అండ్ యూజ్ ఇట్ ఫర్ ది అరెస్టింగ్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ ఈవిల్. అది చక్కగా ఈవిల్ ఫోర్స్, సంబడి నుంచి వచ్చేటువంటి ఈవిల్ ఫోర్స్ని చక్కగా ఆపేయగలదు. ఇది ఒక్కటే ఆపగలదు. దిస్ ఐ రియలైజ్ ఇట్ ఈస్ రిలేటివ్లీ న్యూ ఐడియా ఇన్ మెనీ ఆఫ్ యూ, టు అదర్స్ ఆఫ్ యూ ఇట్ విల్ మీన్ లిటిల్ ఆర్ నథింగ్. అది రిలేటివ్లీ న్యూ ఐడియా టు మెనీ ఆఫ్ యూ. ఇదంతా కూడా కొంచెం అంటే నూతనంగా ఉంటుంది కొంచెం నేను చెప్పేటువంటి విషయం. మీకు వేరే వాళ్ళకి అసలు అర్థం అవుతుంది ఈ విషయం, మీకు కొంచెం నూతనంగా ఉంటుంది అంతే అని అంటున్నారు. టు అదర్స్ ఆఫ్ యూ ఇట్ విల్ mean little or nothing. Others again may have faint glamorings of this new approach to God and service, which again I say can and must remake, rebuild and rehabilitate the world. So remake అంటుంది చేయాలి, రీబిల్డ్ చేయాలి, రీహాబిలిటేట్ అంటుంది చేయాలి ద వరల్డ్. అంటే వీడి యొక్క విషయాన్ని వీటినన్నింటినీ కూడా మీరు రూపొందించాలి, పూర్తిగా వాడిని మార్చేసేయడం అంటుంది చేయాలి. మన యొక్క భావం చేత, మన యొక్క ఈ సంబళ ఎనర్జీని చక్కగా పొందడం చేత రీబిల్డ్, రీమేక్, రీహాబిలిటేట్ ఇవి చేయాలి. I would like here to point out that the will aspect can be contacted only from the mental plane, and only those therefore who are working with and through the mind can begin to appreciate this energy. Those who seek to evoke the Sambhala force are approaching close to the energy of fire. Fire is the symbol and the quality of the mental plane. Fire is an aspect of the divine nature. సంబళ ఎనర్జీని మీరు దాంతో పనిచేయాలంటే మీరు మెంటల్ ప్లేన్లో పనిచేయడం అంటే చక్కగా చేయండి. ఇది ఒక చిన్న ఇది చక్కగా సాధన చేయండి. ఫిజికల్ ప్లేన్లో మీరు ఒకడికి ఒక మందు పొట్లం కట్టేయడం అది చేసాం బాగుంది, దట్ ఈస్ ఫిజికల్ ప్లేన్. ఆస్ట్రల్ ప్లేన్లో ఒకడికి ఒక పని చేసి పెడతాం మనం. ఏంటి పని చేసి పెట్టడం అంటే అనుకో, వాడెవడో అనారోగ్యంగా ఉన్నాడు, మీరు ఇక్కడ కూర్చొని వాడికి ప్రార్థించారు, చక్కవాడికి ఆరోగ్యం చక్కబడిపోవాలి. అది వీడు ఎవడంటే వాడు మీ దగ్గర మందుకు వచ్చేవాడైనా అవ్వచ్చు, మీ స్నేహితుడు ఎవరైనా అవ్వచ్చు, ఎవడైనా వచ్చి వాడు చక్కగా మీరు ప్రార్థన చేత వాడికి రోగం తగ్గిపోతుంది. మీ ప్రార్థన చేత అంటే విషయం మనకు కూడా తెలియదు అనుకోండి. ఒక్కొక్కసారి నెమ్మదిగా వాడికి రోగం తగ్గాలని ప్రార్థించి వాడు రోగం తగ్గుతుంది. దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్. థర్డ్ ఆస్పెక్ట్ ఇస్ ద వర్కింగ్ ఆన్ మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్లో వర్క్ చేయడం అంటే చోట్లో ఎనర్జీస్, థాట్స్ అవన్నీ ఉంటుంటాయి. ఆ ఎనర్జీస్, థాట్స్ ఉన్నటువంటి దాన్ని వీడు అక్కడ ఏముంది ఎనర్జీ అంటే వీడు చక్కగా వీడు మెంటల్ ప్లేన్లో వీడు దర్శిస్తారు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మెంటల్ ప్లేన్కి సంబంధించినటువంటి ప్లేన్లోకి వీడు ఎలివేట్ అవుతాడు. ఎలివేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి థాట్స్ని వీడు చక్కగా వీడు స్వీకరిస్తాడు. ఆ థాట్స్ని వీడు చక్కగా వీడు అర్థం చేసుకోవడం, ఆ థాట్స్ని చక్కగా వీడు వాటి ద్వారా వీడు నేర్చుకుంటూ ఉంటాడు. ఈ థాట్స్ని వేరే వాడికి వీడు పంచుతూ ఉంటాడు. దట్ ఈస్ వర్కింగ్ ఆన్ మెంటల్ ప్లేన్.
ఈ ప్లేన్లో వీడు వర్క్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా వీడికి ఏం జరుగుతుంటుంది అంటే నెమ్మదిగా వీడు సంబడ ఎనర్జీతో వీడికి లింకప్ దొరుకుతుంది. సంబడ ఎనర్జీతో వీడికి లింకప్ కావాలంటే హీ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ మెంటల్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్ ఇది కొంతవరకు అది అయిపోయింది. సో అందుగురించి మహానుభావులు వాళ్ళు వర్క్ చేసేటువంటిది ఎక్కువగా మెంటల్ ప్లేన్లో ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ యొక్క మెంటల్ ప్లేన్కి తగ్గట్టుగా అక్కడ వాళ్ళు దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. ఉదాహరణకి మాస్టర్ గారు అక్కడ వేదిక మీద కూర్చుంటారు, అక్కడ పనిచేసేటువంటి వాలంటీర్స్ అందరూ కూడా ఆయన నుంచి ఎనర్జీస్ వచ్చేసి అక్కడ ఉదాహరణ కిచెన్లో ఏదైనా వస్తువు లేకపోతే ఆ టైంకి ఆ వస్తువు ఏర్పడడం ఇదంతా జరుగుతుంది. ఒక ఫోటో పెట్టినా అంతే, ఆయన వచ్చి అక్కడ కూర్చున్నా అంతే, రెండింటికి తేడా ఉండదు అనుకోండి. సో ఇదంతా వర్కింగ్ ఆన్ మెంటల్ ప్లేన్. ఎప్పుడైతే మీరు ప్రేయర్లో ఇన్వోక్ అండ్ ఎవోక్ అంటుండి చేస్తామో అక్కడ మాస్టర్ ఎనర్జీ అంటున్నది డాన్ అవుతుందో అక్కడ ఏ వస్తువు అవసరం అక్కడికి అది అలా వస్తుంది. దేని చేత వచ్చింది? ఉదాహరణకి అప్పటిదాకా వాడికి తెలియదు, అక్కడ కిచెన్లో కొత్తగా వచ్చాడు అనుకోండి ఇన్ఛార్జిగా, వాడికి తెలియదు అప్పటికి ఏదో మినపప్పు కావాలి శనగపప్పు కావాలి వాడికి తెలియదు. వాడు వచ్చి కూర్చున్నాడు అక్కడ, వాడు వంట చేసేవాడు ఏమంటే మాకు మినపప్పు కావాలి ఏది తెచ్చారా అని అడుగుతాడు. అవునా నాకు తెలియదు సార్ ఇక్కడ ఎక్కడ ఉండాలంటాడు. వాడు నిజానికి మినపప్పు తీసుకురాను ఇందులో ఎవడు చేస్తారు ఏమంటే మా దగ్గర మా పంటలో మినపప్పు బాగా పండిందని మీరు గురుపేలు వాడతారని చెప్పి ఒక బస్తా ఇవ్వచ్చు. దేని చేత ఇది జరిగింది అంటే చోటులో మీరు ఎప్పుడైతే ఒక ఎనర్జీ మీరు ఒక ఫోటోనో మాస్టర్ గారో వాళ్ళు అక్కడ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క మెంటల్ ఎనర్జీ చేత అక్కడ పనిచేస్తూ ఉంటుంది. సో అక్కడ ఏది ఎప్పుడు ఎలా కావాలో వీళ్ళు మెంటల్ ఎనర్జీ చేత అక్కడ ఆ వస్తువు అక్కడికి ఆకర్షింపబడుతూ ఉంటారు. ఇది సత్యం. సో మెంటల్ ప్లేన్లో పనిచేయడం అంటున్నది అభ్యాసం చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు సంబళ్ళ నుంచి ఎనర్జీస్ అంటుంటే అలా దిగి వస్తాయి. మీకు సంబళ్ళతోటి మీకు అనుసంధానం దొరుకుతుంది అది చెప్తున్నారు. ఇట్ ఇస్ జస్ట్ కైండ్నెస్ అండ్ గుడ్ ఇంటెన్షన్, బట్ ది ఫోకస్ విల్ టు అది rehabilitate there who are working with through the mind. They are seek to evoke Shambhala force and approaching to the energy of fire. దీని అంటే ఫైరీ ఎనర్జీ అన్నారు. అందురించి మీరు అగ్నిని ఆరాధించడం అంటున్నది కూడా ఎక్కువగా చేస్తుండండి. అంటే దీపాన్ని వెలిగించడం దగ్గర నుంచి ఏదైనా సరే అగ్ని ఆరాధనే. రోజు అగ్నిహోత్రం మాస్టర్ గారు ఇచ్చారు, అది చేసుకోగలిగే వాళ్ళు చేసుకోండి. ఇంత చేసుకోలేమంటే కనీసం ప్రతిరోజు దీపం పెట్టుకొని ఆ దీపానికి దండం పెట్టుకొని ఆ దీపాన్ని ధ్యానం చేయండి. దట్ ఈస్ ఫైర్. ఫైర్ని ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తుంటారో మీలో మెంటల్ ప్లేన్ బాగా విచ్చుకుంటుంది. ఫిజికల్ అంటే ఇదంతా కూడా దహించేస్తుంది కదా. అగ్ని అంటుండేది ఏం చేస్తుంది? దహించేస్తుంది. భౌతికంగా ఉంటున్న పదార్థాన్ని దహించేదైతే సూక్ష్మత్వంలో తీసుకెళ్ళిపోతుంది. అలానే మీరు అగ్నిని అలా పెట్టుకుని మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఆ అగ్ని దహించేస్తుంది. మీకు ఫిజికల్ ప్లేన్లో మీ మనసు ఉండడం అంటే మానేస్తుంది కాసేపు. నెమ్మదిగా ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళిపోతుంది. ఆస్ట్రల్ ప్లేన్లోకి వెళ్ళి అలా మీరు అగ్నిని రోజు అలా ధ్యానం చేస్తుంటే ఒక దీపం వెలిగించుకోండి, ప్రేయర్ కూర్చోండి, దీపం వెలిగించుకోండి, ధ్యానం చేసుకోండి. ఇలా చేస్తుంటే నెమ్మదిగా ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి భావాలు అక్కర్లేనివన్నీ కూడా దహించేస్తుంది. నెమ్మదిగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి మెంటల్ ప్లేన్లో కూర్చోబెట్టేస్తుంది. ఇంతే, జస్ట్ మెడిటేటింగ్ ఫైర్ అంతే చాలు. ఇది ఎలా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ ఫైర్ ఏం చేస్తుంది? మెంటల్ ప్లేన్లో వెలిగేదంతా కూడా ఫైరే. ఆ ఫైర్ మిమ్మల్ని తీసుకెళ్ళి సంబడ ఎనర్జీతో లింకప్ చేస్తుంది. లేదా మీరు అగ్నిని బాగా ఆరాధించితే మీకు సంబడి నుంచి ఎనర్జీస్ అలా దిగి వచ్చేస్తుంటాయి. రెండు రహస్యాలు ఇచ్చేసారు మీకు. ఫైర్ is an aspect of the divine nature. Fire was an outstanding aspect of the war. Fire is an outstanding aspect of the war. ఒకడు ఇంకొకరిని చంపేయడంలో వీటిలో జరిగేటువంటిది ఏంటి? గన్నులు కాల్చడం వీటిలో ఫైరే కదా అక్కడ జరుగుతున్నది. దిస్ ఇస్ ద అవుట్స్టాండింగ్ ఆఫ్ ది వార్. ఫైర్ ఇస్ ద అవుట్స్టాండింగ్ ఆఫ్ ది వార్. సో ద నెగిటివ్ ఆస్పెక్ట్. అదే ఫైర్ని మీరు ఆరాధించడంలోకి మీరు తీసుకెళ్ళిపోండి. ఎర్త్క్వేక్స్ ఇలాంటివన్నీ కూడా రావడం ఇవన్నీ కూడా ఫైరీ ఆస్పెక్ట్. సో ఈ ఫైర్ ఆస్పెక్ట్స్ మీరు పాజిటివ్ వైపు మీరు తీసుకెళ్ళిపోతే బాగా అగ్ని కార్యక్రమాలు బాగా చేస్తారు అనుకోండి, డిస్ట్రక్టివ్నెస్ అంటే తగ్గిపోయి మీలో కన్స్ట్రక్టివ్నెస్, విల్ ఆస్పెక్ట్ ఇవన్నీ చక్కగా అలా విచ్చిపోతుంది జీవుల్లో. అంటే ఎంత నెగిటివిటీ ఉందో అంత పాజిటివిటీ పెంచడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో అలా నింపడిపోతే ఆ శంబడి ఎనర్జీ పాజిటివ్గా టర్న్ అప్ అయిపోతుంది అక్కడ. అది లేదా అది నెగిటివ్గా వాడబడిపోతుంది. ఉన్నటువంటి ధనాన్ని పాజిటివ్గా వాడేయడం అంటున్నది కూడా చేయాలి. కానీ ఒక రహస్యం చెప్తారు. ఏమని చెప్తారంటే ఎక్కడైనా సరే ధనం అంటుండేది అలా అక్యుములేట్ అయిపోతే కనుక ఒక సంస్థలో ఆయన పేరేదో ఉంది మర్చిపోయాను. ఆ సంస్థలో ధనం బాగా పెరిగి, ధనం అంటే సంస్థలో ఉండే డబ్బులు బాగా ఇస్తుంటారు కదా, వాళ్ళు వీళ్ళు ఎవరో ఇచ్చేస్తుంటారు. చివరికి ఏం చేసేస్తారంటే ఆ సంస్థలో వాళ్ళు ఆ సంస్థ ఎవరైతే స్థాపించారో ఆయన్ని చంపేస్తారంట వాళ్ళు. ఎందుకంటే ధనం అంటుండేది అలా పెరిగిపోతుంది. ఆయన మహానుభావుడు, ఆయన అలా మహానుభావుడు.
కానీ ఆ సంస్థలో చేరినటువంటి మెంబర్స్ ఏం చేస్తారంటే సంబళ ఎనర్జీ అక్కడ లా వర్తిస్తాం. వీడు ఎప్పుడు కూడా ఈ ఎనర్జీస్ని చక్కగా అలా వాడేయడం అంటూనే చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే అది నెగిటివిటీలో కూడా తీసుకెళ్ళిపోతుంది. అంటే ఇట్ కెన్ మేక్ ఎనీథింగ్, కెన్ డూ ఎనీథింగ్, కెన్ డూ ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అదే దాన్నే తీసేసి ఒక మహాగుడి కట్టేయడం అంటే చేసేయడం చేసేయచ్చు, లేదా అది డిస్ట్రక్టివ్నెస్లో కూడా వెళ్ళిపోతుంది. అందు గురించి ఎప్పుడు కూడా ఒక ప్రార్థన అంటే జరుగుతూ ఉంటే అక్కడికి ఎనర్జీస్ అన్నీ అలా దిగుతుంటాయి. ఎక్కడైతే ఒక 10 మంది చేరతారో ఆ 10 మంది ఒక సంకల్పం సారంగా అక్కడ ఎనర్జీస్ అన్నీ, అంటే 2 ఆస్పెక్ట్ ఇక్కడ చెప్తారు. ఆ పాయింట్ వస్తుంది మీకు చెప్తున్నా. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక 1000 మందో 1,00,000 మందో వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఏంటి మాకేదో కావాలని ఏదో. ఈ కోరుతున్నటువంటి విషయం ఒకటి, దీనికి ఈక్వల్గా చోటులో పరమ గురువులు మహానుభావులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు దాన్ని ప్రార్థిస్తారు. దిస్ ఇస్ బోత్ ఆర్ ఈక్వల్. ఇది జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు ఏది కోరుతారో వీళ్ళు అది అది వీళ్ళు ధ్యానించడం చేత అది అక్కడ వాళ్ళకి అందుతుంది. నిజానికి వీళ్ళకి అనిపిస్తుంది కోరినటువంటి వాళ్ళకి మేము కోరడం చేత ఇది అందివ్వబడింది అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళు ఏదైతే కోరారో దాన్ని వీళ్ళు ఇక్కడ తపస్సు చేస్తారు. వాళ్ళు అది వాళ్ళకి అందరు చేస్తారు చోటులో. సో ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఫైర్ అన్నటువంటిది ప్రధానంగా డిస్ట్రక్షన్ ఇన్ దిస్ వార్. ఇది ఫైర్ అన్నటువంటిది. ఫైర్ is produced by physical means and the aid of the mineral kingdom, and this war has uh, great managing and chosen means of destruction in this war. This is a fulfillment of the ancient prophecy that the attempt to destroy the Aryan race will be by means of fire, just as the ancient Atlanteans were destroyed by water. ఇది చెప్పారు మనకి. మేడం లెవర్స్కీలో ఈ విషయం చెప్పారని చెప్పారు. అట్లాంటియన్స్ వర్ డెస్ట్రాయిడ్ బై వాటర్ అని చెప్తారు. ఆరియన్స్ విల్ బి డెస్ట్రాయిడ్ బై ఫైర్. ఫైర్ ఆస్పెక్ట్ చేత ఆరియన్స్ డిస్ట్రక్షన్ వచ్చేసి, అట్లాంటియన్ టైమ్స్లో వాటర్ చేత డిస్ట్రక్షన్ అనేది వచ్చేసి అది జరుగుతుంది. అంటే భూమి మీద చక్కటి ఇది వెళ్ళినప్పుడు ఈ ఫైర్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఏం చేస్తుందంటే అది పెరిగి ఉన్నటువంటి ఆ ఎర్త్ క్వేక్ ఏదో వస్తుంది. ఆ ఫైర్ ఆస్పెక్ట్ వచ్చి అక్కడ ఒక 1000 మంది ఇలా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళందరూ నిద్రలో ఉన్నారంటే ఇది ఇంత ఘోరం అండి అనుకుంటే ఉంటుంది మామూలుగా వినేవాడికి. కానీ అలా అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎప్పుడైతే కనుక వీళ్ళందరూ కూడా ఒక ఇది ధ్యానంలోనూ లేదా ఒక సద్భావం కలిగి ఉంటారో వాళ్ళందరూ అక్కడ దేహం వదిలేయడం అటువంటి జరిగింది అంటే వాళ్ళ కారణం లేకుండా, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇనిషియేషన్ టు దెమ్. వాళ్ళ కారణం లేదు, దానికి ఎవడైనా కారణంగా నిలిచాడు అనుకోండి వాడు దానికి పనిష్మెంట్ ఫేస్ చేస్తాడు. కానీ వీళ్ళు మాత్రం ఎలివేట్ అయిపోతారు. అది 2 రకాలు. ఉదాహరణకి అక్కడ సరైనటువంటి ఏర్పాట్లు చేయకుండా బ్రహ్మోత్సవాలు ఏదో 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 పెట్టారు. అక్కడ అందరు జనాలు తొక్కిసలాట్ అయిపోయి చనిపోయారు. చనిపోయిన వాడికి ఏం ఇబ్బంది లేదు. దే విల్ బి ఎలివేటెడ్ టు డైరెక్ట్లీ ఇంటు ది అబోర్డ్ ఆఫ్ లార్డ్ నారాయణ. అక్కడికి వెళ్ళిపోతాడు వాడు. కానీ అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి వాళ్ళు సరిగ్గా చేయలేదు కాబట్టి వాడికి శిక్ష. వాడు ఎందుకంటే వాడు ఒక దివ్యమైనటువంటి దీనిలో వాడు వదిలేశాడు కాబట్టి వాడు వేరు. సో ఫైరీ ఆస్పెక్ట్ అన్నటువంటిది భూమి మీద చక్కగా ఇచ్చేసేవాడికి ఆ ఫైరీ ఆస్పెక్ట్ చేత ఎంతోమంది డిస్ట్రక్షన్ అంటుండేది వచ్చేస్తుంది ఆర్యన్ టైంలో. Aryans will be destroyed by fire. Aryan race will be by means of fire, just as the Atlanteans were destroyed by water. But fiery goodwill and the conscious focused use of Sambhala force can counter fire by fire, and this is done. This must be done. Fire can neutralize fire. సో ఎక్కువగా ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయంటే వీడు చేయాల్సింది ఏంటంటే చక్కగా ఫైర్ని అలా ఆరాధించడం అంటే చేయండి. చక్కగా అగ్ని కార్యక్రమాలు చేయండి. అక్కడ ఈ ఫైర్ అంటున్న దాన్ని వీడు న్యూట్రలైజ్ చేసుకోవడం. అంటే ఏంటి అక్కడ జరగాల్సింది ఏంటి, ఒక ఎలివేషన్ అటువంటి కావాలి అక్కడ. ఆ ఎలివేషన్ అటువంటిది డిస్ట్రక్షన్ రూపంలో అయినా అవ్వచ్చు, సంకల్పన రూపంలో అయినా అవ్వచ్చు. కావాల్సింది ఎలివేషన్. సృష్టికి ఎక్కడ కూడా జనాల్ని చంపేద్దాం అంటే భావం ఉండదు. బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే తప్పుగా వెళ్ళిపోతాం. సో ఫైర్ అంటుంటే అక్కడ వెళ్ళి అక్కడ వెలిగింపబడి అక్కడ అందరూ కూడా ఇనిషియేట్ అవుతున్నారు అనుకోండి ఆ ఫైర్కి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాడు 90 సంవత్సరాలున్నా నేచర్కి ఏమో ఇబ్బంది లేదు. నేచర్కి కావాల్సింది ఎలివేషన్ అంతే. దట్స్ ఇట్. వాడు 60 ఏళ్ళు అయిపోయింది, టైం అయిపోయింది, నేను ఎప్పుడు ప్రాణం తీసేద్దాం అలా ఉండదు. అవసరమైతే వాడు ప్రాణం ఉంచుతాడు. ఎందుకంటే ఈజ్ డూయింగ్ ఫర్ ఎలివేషన్. నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఎలివేషన్కి మళ్ళీ వాడిని పుట్టించడానికి ఇప్పుడు ఉన్నాడు కదా వాడు ఉండనేయండి అంటాడు. ది హ్యాస్ నై డౌట్. I would give you more upon this subject until you have given time to its consideration and have sought to understand the use of the will in nature, purpose, and its relation to what you understand by the human will. You must
ponder upon how it should be employed and in what manner aspirants and disciples who are mentally polarized can focus that will and safely shoulder the responsibility for its wise use. ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నారు. టు అండర్స్టాండ్ ద యూజ్ ఆఫ్ ద విల్, ఇట్స్ నేచర్, పర్పస్ అండ్ ఇట్స్ రిలేషన్ టు వాట్ యు అండర్స్టాండ్ బై ది హ్యూమన్ విల్. చోట్లో విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది. దాని యొక్క స్వభావం ఏంటి, దానికే మానవుడికి ఉండేటువంటి రిలేషన్ అంటే మానవుడిలో అది చేయబోతుండేటువంటి విషయం ఏంటి, ఎందుకంటే మానవుడి వరకు మనం అర్థం చేసుకుంటే చాలు. సో తద్వారా మానవుడు వాటి రెస్పాన్సిబిలిటీ ఏమిటి, వాడు ఏ రకంగా దాంతో పోలరైజ్ అవ్వాలి, ఏ రకంగా ఇది చేసుకోవాలి అనేటువంటిది ఒక సాధకుడు చక్కగా ఈ విషయాలు తెలుసుకుండడం చేత చోట్లో ఉండేటువంటి జ్ఞానానికి దగ్గరికి వెళ్ళిన వాడు అవుతాడు. వీడు shoulder responsibility. I can give you further knowledge upon the matter. I would, however, like to make one practical suggestion. Might there not be organized in group who would take this subject as the theme of their meditation and who would try to fit themselves by right understanding to contact and use the Sambhada energy? Would it not be possible gradually to elaborate this theme of the revelation of the divine will so that the personal subject, the general subject may be ready for presentation to the thinking public who pays when peace truly comes? ఈ సబ్జెక్ట్ని 10 మందికి తీసుకెళ్ళగలగడం, 10 మందికి దీన్ని వినియోగంలోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేయడం అంటున్నది ఒకటి చేయాలి. అది చెప్తున్నారు. There is much to be considered in this connection. There is the demonstration of the three aspects of the will as enumerated above. There is the preparation of the individual for the expression of the energy. Preparation of the individual for the expression of energy. ఈ సంబడ ఎనర్జీ అంటున్నది ఎక్స్ప్రెషన్లోకి తీసుకురాబడుతుంటుంది. దానికి ప్రిపరేషన్ అంటున్నది ఒకటి చేయాలి జీవుల్లో. సో ఇందాకేంటి ప్రిపరేషన్, ఒకటి రెస్పాన్సివ్నెస్ ఒకటి చెప్పారు, రిలేషన్ ఒకటి చెప్పారు, మనకి పర్పస్ ఒకటి చెప్పారు. సో వీడు ఏం చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి ప్రాక్టికల్ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. దెర్ ఇస్ అ ప్రిపరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఎక్స్ప్రెషన్లోకి రావడానికి ఒక ప్రిపరేషన్ అంటే చేయండి. అవతార పురుషుడు దిగి వస్తాడు సరే, అప్పుడు నిద్రలేచి అప్పుడు మనం ప్రేయర్ చేద్దాం, అప్పటిదాకా ఎందుకంటే ప్రేయర్ వేస్ట్ అని అనుకోకండి. రోజు ప్రేయర్ అంటే చేయడం చేత మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఒక సంకల్పం అంటే తీసుకుని వెళ్ళి వాళ్ళందరి యొక్క హృదయాలన్నీ కూడా స్పందింపజేయడం, లేదా అవన్నీ కూడా వాళ్ళు ఇన్వోక్ అవ్వగలిగేట్టుగా చేయడం అంటే మీరు చేసి పెట్టినటువంటి కార్యక్రమం ఎప్పుడైతే మీరు తయారైందో మీరు అందరూ కూడా అంటే రాబోయేటువంటి పరమ గురువు లేదా అవతార పురుషుడు దిగొచ్చే టైంకి వీళ్ళందరూ కూడా చేతులు కట్టుకుని కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయన దిగొచ్చి ఆయన పాఠం చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అది ఈజీ కదా. ఆయన వచ్చిన టైంకి ఎవడు కూడా అక్కడ లేకుండా ఉండడానికి ఆయన ఒక్కొక్కరిని పిలుచుకుని రావడం అంతా టైం వేస్ట్ ఆయన పాపం. ఆయన వచ్చేదే చాలా ఎంతో బిజీ. ఒక పిఎం గారు ఎవరో మన దేశానికి వచ్చారు, మన ప్లేస్కి వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది ఆయన కార్యక్రమం, చాలా మినిట్ టు మినిట్ ఉంటుంది. అలా అవతార పురుషుడు దిగి వచ్చినప్పుడు ఆయన కార్యక్రమం నిర్వహణకి చేయవలసినటువంటి కార్యక్రమం వీడు మొదట్లో పెట్టి వీడు చేయడం చేత ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి జీవులందరూ కూడా దానికి ఆకర్షింపడిపోతుంటారు. తద్వారా ఏమవుతుందంటే దిగి వచ్చినటువంటి అవతార పురుషుడు చక్కగా ఆయన చేద్దాం అనేటువంటి కార్యక్రమం వీడు దగ్గరగా తీసుకెళ్ళిన వాడు అవుతాడు. అది ఇక్కడ విషయం. సో దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ అన్నారు. Expression of the energy. There is mature consideration to be given to the relation of the hierarchy to Sambhala, carried forward to the master's attempt to work out divine purpose and to the distributing agents of the will energy. Distributing agents అంటున్నది హైరార్కీ అంటున్న వాళ్ళు భూమండలం మీద తయారు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటింగ్ ఏజెంట్స్ అంటుంటే తయారు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క యూనిట్ ఆఫ్ ఫోర్సెస్గా అందరూ ఇలా వర్తిస్తుంటే అక్కడికి ఎనర్జీస్ అన్నీ కూడా దిగి వస్తుంటాయి. ఒక 10 మంది గురించి ప్రార్థన చేసుకుంటున్నారు ఒక ప్రాంతంలో, అక్కడికి ఎనర్జీస్ అలా దింపబడడం అంటుంటే జరుగుతుంది. సో హైరార్కీ ఏం చేస్తుంటారంటే ఈ యూనిట్స్ ఆఫ్ ఏజెంట్స్ అన్నటువంటి వాళ్ళని వీళ్ళు తయారు చేయడం అటువంటి కార్యక్రమం అటువంటిది పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. సో దట్ ఈస్ హౌ. అందుకే మాస్టర్ గారు ఏమన్నారు, మనందరం ఒకటే ఊర్లో ఉండి పనిచేస్తే ఎట్లా 10 మంది 10 ఊళ్ళకి వెళ్ళి పనిచేయాలన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక యూనిట్ ఆఫ్ ఎనర్జీ తయారవుతుంది, లేదా మన 10 మంది వరకే యూనిట్ ఆఫ్ ఎనర్జీ మిగిలిపోతుంది. అది ఉండకూడదు. ఇప్పుడు ఒకరు తయారంటే వీడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంటాడు, మారిపోతుంటాడు. ట్రాన్స్ఫర్ ఆఫీస్ చేతైనా లేదా పర్సనల్ పని చేత దేని చేతైనా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ అయిపోతే యూ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే వాడు అక్కడికి వెళ్ళాలంటే వాడు ఊరిని కూర్చోడు, వాడు ఇంట్లో వాడు ప్రేయర్ చేసుకుంటాడు. వాడు ప్రేయర్కి ఒక నలుగురు ఆకర్షింపడుతుంటారు. ఇది రహస్యం. Agents of the will energy. There is the effort to be made to comprehend somewhat the nature of the direct impact of the first aspect upon the human consciousness, apart from the hierarchical center altogether, an impact made without any of the absorbing and stepping down process to which hierarchy subjects it. I have referred to this direct contact elsewhere. It can be more direct and complete when there is a greater safety brought about by a more understanding human approach.
హ్యూమన్ అప్రోచ్ అంటున్నది డైరెక్ట్ సంబంధం కూడా చేయొచ్చు, హైరార్కీ అంటున్నది అవసరం లేకుండా. ఎవడైతే ఆ స్థితికి సంసిద్ధులు అవుతాడో డైరెక్ట్ కాంటాక్ట్ అంటారు. మించి ఇంకేంటి, ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బ్యాంకు ద్వారానే మీరు అప్రోచ్ అవ్వాలంటే ఏం పని లేదండి. మీరు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ తయారు చేయాలనుకుంటున్నారు, ఇక్కడ పెడదాం అనుకుంటున్నారు, యూ కెన్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది హెడ్ ఆఫీస్. యూ నీడ్ నాట్ హ్యావ్ బ్రాంచ్ ఆఫీస్ యాజ్ ద మీడియేటర్. అవసరం లేదు, డైరెక్ట్ అక్కడితో నువ్వు డైరెక్ట్ లింక్ పెట్టుకోవచ్చు. అది one of the causes lying behind World War II is to be found in a premature contact, a contact made by certain selfish minds of a relatively high quality. సో World War II అంటున్నది రావడానికి ఇదే ఒక కారణం. హై క్వాలిటీ ఆఫ్ సెల్ఫిష్ మైండ్స్ ఇక్కడ వర్తించింది. ఎయిడెడ్ బై ది బ్లాక్ లాడ్జ్. అది దీనికి బ్లాక్ లాడ్జ్కి ఈక్వల్గా మీరు వైట్ లాడ్జ్ అంటున్నది బిల్డప్ అవ్వాలి ఎప్పుడు కూడా. అంత నెగిటివిటీ ఉంది, దానికి అంత పాజిటివిటీ అంటున్నది బిల్డప్ చేయడమే హైరార్కీ చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ భూమండలం మీద. ఎంతో పాజిటివిటీ నింపడం అంటుంది చేయడం చేత భూమిలో ఇక్కడ ఒక దేశం వాడికి ఇంకో దేశం చూసేటికి వాడికి యుద్ధం చేయకూడదు అంటున్న భావం కలగాలంటే మనం 10 మంది కూర్చుని ఒక ప్రార్థన, ఒక పూజ, క్రతువులు ఇలాంటివి చేయడం చేత ఏమవుతుందంటే అలాంటి భావాలు నెమ్మదిగా వాడి రోజు టుమారో విల్ సైన్ అంటాడు, కానీ నెక్స్ట్ వచ్చరికి ఓకే లెట్ us postpone it in our next meet we'll discuss about it అంటాడు. అలా మార్చేస్తాడు, అలా పోస్ట్పోన్ చేస్తాడు. యుద్ధాలు ఉండవు ఇంకా. నెమ్మదిగా ఈ దేశం వాడు ఆ దేశం వాడు కలిసి యుద్ధం చేసుకోవడానికి నువ్వు నేను బిజినెస్ చేద్దాం పదా అంటాడు. నీ దేశంకి ఏది కావాలో నా దేశంలో తీసుకో, నా దేశంకి ఏది కావాలో నీ దేశంలో తీసుకుంటే లెటర్స్ ఎక్స్చేంజ్ థింగ్స్ అంటారు. ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. అది అది జరుగుతుంటుంది భవిష్యత్తు అంతా. సో అది చెప్తున్నారు ఇక్కడ. సో దానికి కావాల్సింది ఏంటంటే ఒక గుడ్ విల్ అంటున్నది కావాలి. దానికి విల్ టు గుడ్ అంటున్నది, వైట్ లాడ్జ్ అంటున్నది ఈక్వల్గా బ్లాక్ అన్నటువంటి దానికి ఈక్వల్గా ఒక ఇది చెప్తాడు సార్, అది 49% అది ఉంది. అది వాడు భలే చూపిస్తాడు ఒక దీంట్లో 49 అది ఉంది, 51 అయితే కనుక అది వైట్ లాడ్జ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఎంత ఉంది. దానికి ఈక్వల్గా వాడు అక్కడ నిలబడాలి, వాడు బతకాలి అనేటువంటి కోరేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాడు బతికిపోతాడు. అంతే, ఏమీ సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, వాడుకున్న రోగంతో సంబంధం లేదు, ఏమీ లేదు. ఇట్ జస్ట్ కమ్అట్ ఆఫ్ ఇట్. ఎంత క్యాషువల్గా వస్తాడో అంత క్యాషువల్గానే అయిపోతుంది. మందు నిన్నటిదాకా పని చేయాలన్నట్టు మందు పని చేసింది అంటే డాక్టర్ వచ్చి, అంతే కావాల్సిన నాకు. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే సంకల్పము. ఈ సంకల్పం అనేటువంటిది ఒక మంచి సంకల్పం అనేటువంటిది చోట్లోకి అలా దిగి రాబడాలి. లేకపోతే ఆ సంకల్పం అనేటువంటిది దిగి వస్తుంటున్న ఎనర్జీ దుష్ట సంకల్పముగా ఆకర్షింపబడేటువంటి వాళ్ళు ఉంటారు. దాన్ని వాళ్ళ సెల్ఫిషియన్సీకి వాడుతూ ఉంటారు. అలా కాకుండా వీడు ఒక సద్భావనకు వీడు అది నిర్వహింపబడాలంటే పాజిటివ్గా ప్రార్థించేటువంటి వాళ్ళు భూమండలం మీద బాగా పెరగాలి. వీళ్ళందరూ కలిసి ధ్యానం చేయాలి, వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేయాలి. తద్వారా భూమి మీద వైట్ లాడ్జ్ అనేటువంటి చక్కగా నిర్వహింపబడడం అంటే జరుగుతుంటుంది. వైట్ లాడ్జ్ ఎప్పుడైతే నిర్మాణం అనేది ఏర్పడుతుందో అప్పుడు బ్లాక్ అన్నటువంటిది నెమ్మదిగా తగ్గిపోతుంది. అది ఇక్కడ this aid necessitates a certain definite and planned contact and interplay between the two centers, humanity and hierarchy. When this is better established, there can be organized known cooperation, and the members of both great centers can stand together and master intent. This master intent will be the center, will be the correspondent upon the mental plane of the master intent of the general public, who stand with the power of appeal upon their lips in their hearts. Master intent. మాస్డ్ ఇంటెంట్గా ఉంటుంటే వాళ్ళు లిప్స్లో ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే వాళ్ళు కోరుతున్నారో అది అక్కడ నిర్ణయపడిపోతుంది. పిల్లవాడు లేచి వాడు మొహం కడుకుని స్నానం చేసి వచ్చి కూర్చున్నాడికి వాడికి ఏంటి ఫినిష్నో తల్లి అది చేసి పెట్టి వాడు ఆస్తి అంటాడు. ఒక ఎప్పుడు చేస్తాను అంటాడు. ఏం పర్లేదు నాయన నువ్వు లేచి చక్కదా కూర్చో అంటే వాడు చక్క పెడుతుంది తల్లి. అలా ఉంటుంది అన్నాడు సృష్టిలో భగవంతుడు లేదా హైరార్కీ చేసేటువంటి పనులు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు. వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రార్థిస్తున్నారో అది అక్కడ ఇన్ దేర్ లిప్స్ అండ్ ఇన్ దేర్ హార్ట్స్. టు దిస్ అపీల్ మస్ట్ బి ఎయిడెడ్ ద ఫోకస్డ్ విల్ ఆఫ్ ది వరల్డ్ థింకర్స్. టు దిస్ అపీల్ మస్ట్ బి యాడెడ్ ది ఫోకస్డ్ విల్ ఆఫ్ ది వరల్డ్ థింకర్స్ అండ్ ఇంట్యూటివ్ who will use their minds and brains in the affirmation of right. మంచి హాయిగా సుఖంగా ఉండేటువంటి ఇల్లు కావాలండి, దట్స్ ఆల్ రైట్. నా దగ్గర ఇంత ధనం ఉంది, ఒక మంచి ఇల్లు కావాలి, దట్స్ ఆల్ రైట్ అంటాడు. మంచి వీడు టెక్నికల్గా బాగా చక్కటి తెలివివంతుడు ఏం చేస్తారంటే ఒక ఇల్లు కట్టు, దాని మీద ఇంకో ఇల్లు కట్టు, దాని మీద ఇంకో ఇల్లు కట్టు, దాని మీద ఇంకో ఇల్లు కట్టు, పిల్లర్ సైజ్ కట్టేసి 50 అంతస్తులో 20 అంతస్తులో వాడు అనుకున్నటువంటి బడ్జెట్లో వాడు అనుకున్నటువంటి ప్లేస్లో మీరు ఇల్లు ఇచ్చేసిన వాళ్ళు అయ్యారు కదా. దట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్. అది వాడు అలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏదైతే ప్రే చేశారో
అది వాడి చేత నిర్ణయింపడ్డం అటువంటి జరుగుతుంటుంది అని చెప్తారు. It was for the reason that the will aspect was involved that I made our last point in our tabulation consideration of the seven rays. We considered of the rays, constellations and planets as given in tabulation 10. The interrelation, ఇది మనకు ఒక ఇంటర్రిలేషన్ ఒకటి చెప్పారు మన గతంలో, మళ్ళీ చెప్తారు ఇప్పుడు. 7 రేస్ ఈ 12 రాసులు వీటి మీద ఎలా ప్రభావం ఉంటుంది ప్లానెట్స్ వీటికి, ఇది ఒకటి బాగా తెలుసుకుంటే మీరు ఫస్ట్ ఆస్పెక్ట్ ఎలా వర్తింపడుతుంది. అలాగే 7 స్టార్స్, ఈ 7 స్టార్స్ ది గ్రేట్ బేర్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీస్ అంటే ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ ఎనర్జీస్ అన్నటువంటి అంటే 7 ఎనర్జీస్ కదా మొత్తం, ఏదైనా సరే సప్తం కదా, ఈ సప్తము అనేటువంటిది ఫస్ట్ సప్త ఋషుల దగ్గర స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు మనకి ఇక్కడ. The 7 stars of the great bear are the originating sources of the 7 rays of our solar system. The 7 rishis of the great bear express themselves through the medium of the 7 planet logi. వీళ్ళు ఏడుగురే ఈ 7 sacred planet logi యొక్క వీటి రిఫ్లెక్షన్ ఈ 7 planet logi, sacred 7 planet logi అని చెప్పారు ఇక్కడ. తర్వాత ఏం చెప్తున్నారంటే ఈచ్ ఆఫ్ ది 7 rays coming from the great bear are transmitted into our solar system through the medium of 3 constellations and their ruling planets. 7 rays కూడా ప్రతి దానికి కూడా 3 కాన్స్టలేషన్స్ ద్వారా దాని యొక్క రేస్ అంటే అందుతున్నాయి. అది చూసుకోండి. 1 is coming into 3 and ఆ 3 కూడా ఈ 7 planetsకు అందుతున్నాయి. అదొక రహస్యం. The following tabulation will make the clear but must be interpreted only in terms of the present term of the great zodiacal wheel of 25,000 years. ఈ 25,000 yearsకి మాత్రమే ఇది వర్తిస్తుందండి ఈ ప్రిన్సిపల్ ఇప్పుడు చెప్పేటువంటిది. అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి క్యాల్కులేషన్ ఇదంతా కూడా ఫర్ జస్ట్ 25,000 years. ఆఫ్టర్ 25,000 years ఇట్ మే చేంజ్ అగైన్. అప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకు ప్రారంభం మేషం అంటే అప్పుడు ప్రారంభం మేనం అవ్వచ్చు, లేదా మకరం అవ్వచ్చు, లేదా వృషభం వచ్చి అప్పుడు మారుతుంది అన్నమాట. సో అప్పుడు 7 రేస్ యొక్క విధానాలు ఇదంతా కూడా అప్పుడు మొత్తం మారుతుంది. బోర్డు మీద తుడిచేసి కొత్త లెసన్ చెప్పినట్టుగా ఉంటుంది అప్పుడు. కనుక అది విషయం. ఈ టాబులేషన్ ఇదంతా కూడా మనకి నెక్స్ట్ లెసన్లో స్టార్ట్ అవుతుంది. దీంతో మనకి ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది ఈ లాస్ట్ చాప్టర్లో. సెకండ్ లెసన్ రేపు స్టార్ట్ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీష గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.